బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలి తల్లి సంచలన లేఖ రిలీజ్ చేశారు. 2025లో తన కూతురికి బండి భగీరథ్ పరిచయం అయ్యాడని తెలిపారు. మొదట ఫ్రెండ్ లాగా ఉండి తర్వాత ఆమెను మానసికంగా లోబర్చుకున్నాడని, చదువుకోకుండా డిస్టర్బ్ చేశాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. జనవరి 2026లో వాళ్ల మధ్య గొడవ జరిగినప్పుడు గతంలో భగీరథ్ తనపై చాలా సార్లు లైంగిక దాడి చేశాడని, డిసెంబర్ 31న బలవంతంగా మద్యం తాగించాడని బాధితురాలి తల్లి లెటర్లో తెలిపింది. మరోసారి ఓ అపార్ట్మెంట్ లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని తన కూతురు తనకు చెప్పినట్లుగా తల్లి వివరించింది. తన ఆవేదనను చెప్పుకోవడానికి మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్తే న్యాయం జరగలేదని, సంగప్ప అనే వ్యక్తి తమను బెదిరించారని బాధితురాలి తల్లి వాపోయింది. అలాగే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా తమను చాలాసేపు వెయిట్ చేయించారని ప్రెస్ రిలీజ్ లో బాధితురాలి తల్లి వివరించింది. పారదర్శకంగా విచారణ చేపట్టి తన కూతురికి న్యాయం చేయాలని ఆమె రిక్వెస్ట్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, బండి భగీరథ్ పై ఫోక్సో కేసులో బాధితురాలి తల్లి ఇచ్చిన ప్రెస్ రిలీజ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సంగీత, మనం చూసుకుంటే గత కొంతకాలంగా కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథ్ మీద ఒక పెద్ద కేసు అయితే రన్ అవుతున్న విషయం మన అందరికీ తెలుసు. పోక్సో యాక్ట్ కింద అతని మీద కేసు అయితే నమోదైంది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో. అయితే ఎవరైతే బాధితురాలు ఉన్నారో మైనర్ బాలిక, ఆమె తల్లి అయితే కూడా ఒక ప్రెస్ నోట్ ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే తన కుమార్తె యొక్క ఆత్మగౌరవం మీద, అదే విధంగా తన కుమార్తె యొక్క డేట్ ఆఫ్ బర్త్ విషయంలోని కావాలని కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కూడా సోషల్ మీడియా వేదికగా, అదే విధంగా కూడా మామూలుగా కూడా అంటే ప్రచారం చేస్తూ తన కూతురికి అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె పత్రికాముఖంగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే కూడా ఈ మొత్తం సంఘటనకు సంబంధించి 2025లోని తన కుమార్తెకి, అదే విధంగా బండి భగీరథకు పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి కూడా అతను ఎంతో బలవంతం చేసి తన కుమార్తెని లోబర్చుకోవటం కానీ, అండ్ అదే విధంగా 2025 డిసెంబర్ 31, అదే విధంగా జనవరి 1వ తేదీ 2026 జనవరి 1వ తేదీ బలవంతానికి పాల్పడడంతో ఆ మైనర్ బాలిక తల్లి ఎవరైతే ఉన్నారో ఇంకా ఉపేక్షించలేక ఈ నెల 8వ తారీఖునైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి న్యాయం కోసం అయితే కేసు పెట్టడానికి అయితే ప్రయత్నించాము. అయితే పోలీసులు మా జ్యుడిషియరీ సెక్షన్ కాదు అని చెప్పేసి గంటల వ్యవధి, అంటే పోక్సో యాక్ట్ కింద మేము కేసు పెట్టాలనుకున్నా కూడా గంటల సేపు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచి మమ్మల్ని ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేశారు. అండ్ అప్పుడే చూసుకుంటే సంపన్న అనే ఒక వ్యక్తి అయితే కూడా బండి సంజయ్ కు మాకు మీడియేటర్ గా వచ్చి బండి సంజయ్ గారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. సరే, మేము బాధితులం కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాము, కానీ అక్కడ కూడా మాకు బెదిరింపులే వచ్చాయి. కాబట్టి మాకు బండి సంజయ్ కుటుంబం నుంచి తీవ్రమైన ప్రాణహాని ఉంది. మాకు కానీ, మా అమ్మాయికి కానీ, మా కుటుంబానికి కానీ తీవ్రమైన ప్రాణహాని ఉంది. కాబట్టి మీరు రక్షించాలి. ఇది ఏదో నేను ప్రచారం కోసం కానీ, అదే విధంగా ఏదో మేము ఇది చేయాలని, అంటే జనాల్ని మిస్లీడ్ చేయాలని చెయ్యట్లేదు. ఎందుకంటే మా కూతురికి న్యాయం జరగాలి, తను మైనరు అని చెప్పేసి న్యాయం జరగాలి. కాబట్టి పోక్సో చట్టం అన్నది కరెక్ట్ గా అప్లై అవ్వాలని మేము కోరుకుంటున్నామని చెప్పి ఆమె అయితే కూడా పత్రికాముఖంగా, అంటే మీడియా ప్రతినిధులను అభ్యర్థించడం అయితే జరిగింది. రైట్. అయితే దీనికి సంబంధించి ఆమె పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాతనే కంప్లైంట్ కూడా తీసుకోవడం జరిగిందని కూడా తెలుస్తోంది. సో దీని గురించి డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్లీ ఆమె కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే బండి భగీరథ్ అనే ఏదో ఒక విధంగా తప్పించే విధంగా అయితే పోక్సో చట్టంలోని ఇదిని చేసి జీరో ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ కేసుని సిట్కి అప్పగించారో అప్పుడు మళ్ళీ బాధితురాల నుంచి సరైన వాంగ్మూలం తీసుకుని పోక్సోలో ఉన్నటువంటి తీవ్రమైన చట్టాలను అయితే మనకి ఎఫ్ఐఆర్ లో జోడించడం జరిగిందని బాధితురాలు తల్లి మనకి తెలియజేయడం జరిగింది.
థ్యాంక్ యూ కీర్తి.